రెండవ సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము చివరి వచనం 29వ వచనం. దయచేసి నీ దాసుడనైనా నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా దానిని ఆశీర్వదించుము. దేవునికి మహిమ కలుగును గాక. చెప్పాలి ఇంకొకసారి. ఇక్కడ దావీదు మహారాజు ఒక అద్భుతమైన ప్రార్థన చేస్తున్నాడు. రూములోకి వెళ్ళి, తన గదిలోనికి వెళ్ళి. ఎలాంటి ప్రార్థన అంటే, నాకు శత్రువులు ఎక్కువగా ఉన్నారు ప్రభా, శత్రువుల నుండి విడుదల దయచేయి. నాకు శ్రమలున్నాయి, శ్రమల నుండి విడుదల దయచేయి. లేకపోతే నాకు కొదువుగా ఉంది పలానది, ఆ కొదువు తీసివేసి సమృద్ధి. ఇలాంటి ప్రార్థన కాదు. తన కుటుంబం మీద దృష్టి పెట్టాడు దావీదు. తన కుటుంబం మీద దృష్టి పెట్టి కుటుంబం కొరకు ప్రార్థన చేస్తున్నాడు. ఏమని చేస్తున్నాడు? దయచేసి నీ దాసుడనైన నా కుటుంబమును నిత్యము నీ సన్నిధిని ఉండినట్లుగా దానిని ఆశీర్వదించుము. యెహోవా నా ప్రభువా, నీవు సెలవిచ్చి ఉన్నావు, నీ ఆశీర్వాదము నుండి నా కుటుంబము నిత్యము ఆశీర్వదింపబడును గాక. ఎప్పుడైనా సరే నీ కుటుంబం దీవించబడాలంటే ముందు దేవుని ఆశీర్వాదం నీ కుటుంబం మీద ఉండాలి. నీ ఆశీర్వాదము నుండి నిత్యము నా కుటుంబము ఆశీర్వదించబడును గాక. ఎంత అద్భుతమైన రీతిలో ప్రార్థన చేస్తున్నాడు చూడండి. దావీదుకి ఏం కొదువండి, ఏం తక్కువ? దావీదు కత్తి పట్టాడంటే ఎలాంటి వారినైనా జయిస్తాడు, అవునే కదా? మరి తన కొరకు తాను ప్రార్థన చేసుకుని తాను ఆశీర్వదించబడ్డాడు కాబట్టి తరతరాలు తిని కూర్చున్న తరగని ఆస్తి సంపాదించాడు దావీదు. ఎన్ని తరాలు తిన్నా దావీదు సంపాదించిన ఆస్తి తరగదు. అంత విస్తారమైన ఆస్తి దేవుడు అతనికి ఇచ్చాడు. ఇజ్రాయేల్ ప్రజలకే ఒక తలగా నియమించాడు. ఎక్కడో గొర్రెల దొడ్లో ఉన్న వాడిని తీసుకుని వచ్చి ఆ ఇజ్రాయేల్ దేశానికి మహారాజును చేశాడు. ఆ దేశానికి రాజును చేసేసాడు. మీరు గమనించండి. ఇంకా అంతకన్నా ఆశీర్వాదం ఏముంటుంది? అయితే ఈ ఆశీర్వాదం నాతో ఆగిపోకూడదు అన్న ఆలోచన దావీదిది. ఈ దీవెన నాతో ఆగిపోకూడదు. కేవలం నేను ఒక్కడిని ఆశీర్వదించబడితే నా బిడ్డలు ఏమైపోవాలి, నా పిల్లలు ఏమైపోవాలి? అందుకనే దేవుని సన్నిధిలో తన కుటుంబం కొరకు మొరపెడుతున్నాడు. అర్థమవుతుందా? తన కుటుంబం కొరకు మొరపెడుతున్నాడు. నిత్యము ఆశీర్వదించబడాలి. అందుకే దావీదుకి దేవుడు ఏమని ప్రమాణం చేశాడో తెలుసా? తప్పనిసరిగా నీ గర్భాన పుట్టినవాడు ఒకడు ఆ సింహాసనం మీద ఉండక మానడు అని వాగ్దానం చేశాడు దేవుడు. దావీదు చేసిన ప్రార్థనకి దేవుడిచ్చిన వాగ్దానం ఏంటంటే, తప్పనిసరిగా దావీదు గర్భంలో పుట్టినవాడు ఖచ్చితంగా ఆ సింహాసనం మీద ఉంటాడన్నాడు. ఉన్నాడు. ఇజ్రాయేల్ ప్రజల యొక్క సింహాసనము అంటే దేవుని రాజ్యమైన ఈ యొక్క ఇజ్రాయేల్ రాజ్యము రెండుగా చేల్చబడిన తర్వాత ఉత్తర రాజ్యముగా దక్షిణ రాజ్యముగా చేల్చబడ్డాయి. అందులో ఇజ్రాయేల్ ప్రజలు 10 గోత్రాల వారు ఒక రాజ్యంగా, 2 గోత్రాలు బెన్యామిన్ యోధా వారు, ఈ 2 గోత్రాలు ఒక రాజ్యంగా మారిపోయారు. అయితే 10 గోత్రాల వారి మీద రాజులు ఎవరంటే నానా రకాల జనాలు జాతుల వారు వచ్చి ఆ రాజ్యాన్ని పరిపాలన చేశారు, భ్రష్టత్వంలోనికి పంపేశారు. కానీ యూదా రాజ్యము మాత్రము దావీదు కుమారుల్లో వారు మాత్రమే, యూదుల వంశంలో ఉన్నవారు మాత్రమే ఆ రాజ్యాన్ని పరిపాలన చేశారు. దేవుడిచ్చాడు వాగ్దానం, నిత్యము నీ గర్భములో పుట్టినవాడే, నీ గర్భాన్ని పుట్టినవాడే ఖచ్చితంగా సింహాసనాన్ని పరిపాలిస్తాడు. దావీదు తర్వాత సొలొమోను తర్వాత రెహబాము తర్వాత అతని కుమారుడు తర్వాత అతని కుమారుడు, అలాగా ఈ దావీదు వంశస్థులే పాలించారు యూదా రాజ్యం అంతా కూడా. తర్వాత లాస్ట్ రాజ్యం ఒకటి రాబోతుంది. ఏ రాజ్యం అది? ఇప్పుడు ఉన్న రాజ్యాలన్నీ కూడా కొట్టివేయబడతాయి. తర్వాత ఇంకొక రాజ్యం రాబోతుంది. ఏమిటది చెప్పనా? అంతిమ క్రీస్తు అనగా అబద్ధ క్రీస్తు రాజ్యం ఒకటి రాబోతుంది. దాన్ని కూడా దేవుడు చితకగొట్టి నాశనం చేసి మరలా దావీదు కుమారుని రాజ్యం స్థాపించబడుతుంది. అదే యేసుక్రీస్తు ప్రభువు రాజ్యం.
వెయ్యేండ్ల పరిపాలన. స్తోత్రం చెప్పండి గట్టిగా. వెయ్యేండ్ల పరిపాలన. మరలా దావీదు కుమారుడు ఆ సింహాసనం మీద కూర్చోబోతున్నాడు. అంటే చివరి వరకు ఉన్నారన్నమాట దావీదు సంతానం. యేసుక్రీస్తు ప్రభువు వారు కూడా దావీదు సంతానం అనే కదా రాయబడింది, అవునా? మరి చివరి రాజ్యము కూడా, చివరి పరిపాలన కూడా యేసుక్రీస్తు ప్రభువు వారే చేయబోతున్నారు. ఎంతగా ఆశీర్వదించబడిందో దావీదు కుటుంబం. ఇప్పుడు చూడండి, చిన్న ప్రార్థన, దావీదు చేసిన ప్రార్థన. ఆ కుటుంబంలో ఎవ్వరు విడిచిపెట్టబడకూడదని, ఎవ్వరూ కూడా దేవుడు వారిని దాటిపోకూడదని, ఆ కుటుంబం దాటిపోకూడదని ఇక్కడ ప్రార్థన చేస్తున్నాడు దావీదు. నేను చెప్తున్నాను ఈ రోజున, నీ కుటుంబం పట్ల నీకు బాధ్యత ఉంటే, నీ కుటుంబం పట్ల నిజంగా నీకు ప్రేమ ఉంటే, నీ కుటుంబం పట్ల నిజంగా నీకు ప్రేమ అనేదే ఉంటే, వాళ్ళకి ఆస్తులు కాదు సంపాదించి పెట్టవలసినవి, వారికి ఆస్తులు కాదు, బిల్డింగులు కాదు, బంగారం కాదు, వెండి కాదు, ధనము కాదు, వారికి సంపాదించి పెట్టవలసింది దేవుని ఆశీర్వాదాన్ని సంపాదించి పెట్టాలి వాళ్ళకి. నువ్వు సంపాదించిన ఆస్తి, కోట్ల రూపాయల ఆస్తిని సంపాదించి నీ బిడ్డలకి ఇచ్చినా అది వారికి అక్కరకు రాదు. ఎందుకు చెప్తున్నానంటే, రానున్న దినాల్లో రాబోయే తెగుళ్ళు సామాన్యమైనవి కావు, సామాన్యమైన రోగాలు కాదు, అంతు చిక్కని రోగాలు వస్తాయి. నువ్వు సంపాదించిందంతా రోగాల పాలే అయిపోతుంది నీ బిడ్డలకి. అర్థమవుతుందా? కానీ నువ్వు గనక దేవుని ఆశీర్వాదాన్ని సంపాదించి ఇచ్చావనుకో, ఏ తెగులు ఆ గుడారము సమీపించదు, ఏ అపాయము వారికి సంభవించదు. ఎందుకంటే నీ ప్రార్థన ఆశీర్వాదం ఆ కుటుంబాన్ని కంచుకోటలాగా కాపలా కాస్తూ ఉంటుంది. అదొక కంచుకోట నీ ప్రార్థన. ఇంకా కుటుంబాన్ని ఏ దుష్ట శక్తి కానీ, అపవాది బాణము కానీ తాకలేదు, ఆ కోటను చీల్చలేదు, ఆ కోటను దాటి లోపలికి వెళ్ళలేదు. అదొక కంచుకోట నీ ప్రార్థన ఆశీర్వాదం. దావీదు చేసిన ప్రార్థన మనకి చిన్న ప్రార్థనగానే కనబడుతుంది, ఒక చిన్న విజ్ఞాపనగానే కనబడుతుంది. కుటుంబం పట్ల ఎంత బాధ్యత ఉందో చూడండి దావీదుకి, ఎంత ప్రేమ ఉందో చూడండి. సంపాదించిన ఆస్తులు కాదయ్యా నా కుటుంబానికి కావాల్సింది, బోల్డ్ అంత ఇచ్చావు, అదంతా కాదు. అది అవసరం వస్తే అపవాది మరలా దొంగిలించవచ్చు, కానీ నీ సన్నిధిలో ఆశీర్వాదం ఉండాలి నా కుటుంబానికి. ఎప్పుడు నా కుటుంబం నీ సన్నిధిలో మోకరించాలి, నీ సన్నిధిలో నా కుటుంబం దీవించబడాలి. నా కుటుంబం ఉన్నతమైన స్థితికి వెళ్ళాలంటే నీ సన్నిధి ఒక్కటే మార్గం, నీ సన్నిధికి నా కుటుంబం రావాలి అని ప్రార్థన చేస్తున్నాడు దావీదు. మహారాజు లోపల ప్రవేశించనుంటుంది వాక్యం. దేవుని బిడ్డలారా, ఈరోజు మన జీవితాల్లో మనం చేయవలసింది ఏంటంటే, కుటుంబము ఆశీర్వదించబడాలి, కుటుంబము దీవించబడాలి. ఈ ఒక్క నాజీరు నువ్వు పొందుకుంటే, ఈ వ్రతాన్ని నువ్వు పొందుకుంటే, ఈ దీక్ష కనుక నువ్వు చేయగలిగితే, కుటుంబం ఆశీర్వదించబడాలన్న దీక్ష, కుటుంబం దీవించబడాలన్న దీక్ష నువ్వు చేయగలిగితే, ఖచ్చితంగా నీ కుటుంబాన్ని దేవుడు ఉన్నతమైన స్థాయిలో పెడతాడు. ఇప్పుడు మరుగై ఉండొచ్చు నీ కుటుంబం, నలుగురిలోని లెక్కింపుకు రానిదై ఉండొచ్చు నీ కుటుంబం, అసలు గుర్తింపుకు లేనిదై ఉండొచ్చు నీ కుటుంబం. నీ కుటుంబాన్ని ఎవరు పట్టించుకోకపోవచ్చు. ఒక చిన్న స్థాయికి ఏదో బ్రతుకుతున్నాములే అందరితో పాటు అన్నట్లుగా నీ కుటుంబం ఉండొచ్చు. దావీదు కూడా లెక్కింపుల్లోకి రాని వ్యక్తి. అసలు దావీదు జనాభా లెక్కల్లో ఉన్నాడో లేడో అన్నట్లుగా ఉంటుంది అతని యొక్క బాల్యము దినాలు మనం చూస్తే. తండ్రి కానీ, తల్లి కానీ, అన్నగారులు కానీ ఎవరు కూడా అతన్ని అసలు లెక్కలోకి తీసుకోలేని వ్యక్తే. మరుగైపోయిన వ్యక్తిని తీసుకొచ్చి ఒక పర్వతం మీద నిలబెట్టినట్లుగా నిలబెట్టాడు దేవుడు, ప్రజలందరూ తలెత్తి చూసేటట్లు. మరుగైన స్థితిని దేవుడే ఉన్నతమైన స్థితికి తీసుకురావడానికి కారకుడై ఉన్నాడు. అయితే దానికి నీ ప్రార్థన జోడించాలి, ప్రార్థన కావాలి. సార్, దేవుడు ఆశీర్వదించాలంటే ప్రార్థనే చెయ్యాలా? ప్రార్థన వలనే మనం ఆశీర్వదించబడతామా? ప్రార్థన లేకుండా దేవునికి తెలియదా? నా మనసు తెలియదా? నా ఆలోచన తెలియదా అంటే అడగకుండా దేవుడు ఇవ్వడు. అబ్రహాముకు వాగ్దానం చేసిన దేవుడు నీ సంతానాన్ని విస్తరింపజేస్తానని ఇస్సాక్కి గొడ్రాలను తీసుకొచ్చి పెళ్లి చేశాడు. ఇస్సాక్కి పిల్లలు పుట్టట్లేదు, రెబెకాకి పిల్లలు పుట్టట్లేదు.
అప్పుడు దేవుడి ఇస్సాకుకు అర్థమైంది, ఖచ్చితంగా నా భార్య గొడ్రాలు అని. వెంటనే ప్రార్థన చేశాడు, ప్రభువా నా భార్య గర్భం తెరువు అని ప్రార్థన చేశాడు. వెంటనే ప్రార్థన చేసిన వెంటనే దేవుడు ఆమె గర్భాన్ని తెరిచాడు. అడగాలి, నీకు వాగ్దానం ఉండొచ్చు, దేవుడు నీ మనసు చూడొచ్చు, నీ ఆలోచనలకు తెలుసుకోవచ్చు, కానీ నువ్వు అడగకుండా, నోరు తెరిచి అడగకుండా ఏది ఇవ్వడు. ఆయన అన్నాడు, నువ్వు నోరు తెరిచి అడిగితే నేను ఖచ్చితంగా ఇస్తానన్నాడు. అందుకే అడుగుడి. కాబట్టి అడగాలి మనం, అడగకుండా ఏది ఉండదు. అందుకని దావీదు అడుగుతున్నాడు, నువ్వు చాలా ఆశీర్వదించావు, నన్ను చాలా దీవించావు, అసలు నా స్థాయి ఏంటో నాకే అర్థం కాకుండా ఉన్నతమైన స్థితికి వెళ్ళిపోయాను నేను, ఇంకా నాకు ఇంతకన్నా ఏం కావాలన్నట్లుగా సరిపెట్టుకోకుండా ఒక వరం అడుగుతున్నాడు దేవుని సన్నిధిలో. ఏమిటి ఆ వరం అంటే, నా కుటుంబము నీ సన్నిధిలో ఆశీర్వదించబడాలి, నిత్యము నీ సన్నిధిలో నా కుటుంబం కనబడాలి, నీ ఆశీర్వాదము నొందే నా కుటుంబము ఆశీర్వదించబడాలి. అంటే నీ ఆశీర్వాదము నొందే నా కుటుంబం ఆశీర్వదించబడాలంటే దీనికి అర్థం ఏంటి? సాతాను ఆశీర్వాదాలు కూడా ఉంటాయి. అర్థమైందా? లోకంలో ఈరోజు విజయాలు చూస్తున్నారు చాలామంది, దేవుడు తెలియదు, దేవుని నామమును వారి నోటంట ఉచ్చరించరు, అసలు ఎలాంటి ఆలోచన దేవుని గురించి వాళ్ళకు ఉండదు, కానీ విజయాలు వస్తున్నాయి, గొప్పగా ధనికులుగా ముందుకెళ్తున్నారు. మరి ఆశీర్వాదం ఎక్కడి నుంచి వచ్చింది? అది దేవుని ఆశీర్వాదం నొందిన ఆశీర్వాదం కాదు. అది చెప్పండి, లోకంలో ఉన్న ఆశీర్వాదం. అది ఎంతకాలం ఉంటుందో తెలియదు, ఎన్నాళ్ళు ఉంటుందో తెలియదు, ఎప్పుడు మనల్ని నడు రోడ్డు మీద నిలబెడుతుందో తెలియదు, ఎప్పుడు మనల్ని అనాథలను చేసి వెళ్ళిపోతుందో, ఎప్పుడు మనల్ని ఏడిపిస్తుందో, ఎప్పుడు మనల్ని దుఃఖం పాలు చేస్తుందో మనకి తెలియదు. కానీ యెహోవా ఆశీర్వాదము నొంది ఆశీర్వదించబడితే అది ఎప్పటికీ శాశ్వతం, అశాశ్వతం కాదు ఇంకది. అందుకనే దావీదుకి విషయం తెలిసి ఏమంటున్నాడంటే, చివరి లైన్లో ఏమంటున్నాడంటే, యెహోవా నా ప్రభువా నీవు సెలవిచ్చి ఉన్నావు, నీ ఆశీర్వాదము నొంది నా కుటుంబము నిత్యము ఆశీర్వదించబడునుగాక. నీ ఆశీర్వాదం ద్వారానే నా కుటుంబం ఆశీర్వదించబడాలి, కానీ లోకాశీర్వాదాలు నా కుటుంబానికి వద్దు. లోకములో నుంచి వచ్చేది ఏది వద్దు, నీ ద్వారా తప్ప వేరే విధంగా వచ్చేది నా కుటుంబానికి వద్దు, ఎందుకంటే అది శాశ్వతమైనది కాదు. నీ ద్వారా వచ్చే ఆశీర్వాదమే శాశ్వతమైనది, నీ ద్వారా వచ్చే దీవెనే శాశ్వతమైనది. ఇది నీ కుటుంబానికి అందించాలి ఈ రోజున. అర్థమవుతుందా? ఏది అందించాలి? దేవుని ద్వారా వచ్చే ఆశీర్వాదం మాత్రమే నా కుటుంబంలో ఉండాలి. నా కుటుంబము దేవుని ద్వారా వచ్చే ఆశీర్వాదంతోనే ఆశీర్వదించబడాలి, ఆ దీవెనతోనే దీవించబడాలి. రెండో రకంగా వచ్చే ఆశీర్వాదం ఏది కూడా అది ఆశీర్వాదం కాదు. ఆకాను శపించబడిన దాన్ని బట్టి ఆశీర్వదించబడదాం అనుకున్నాడు. సేనయ వస్త్రాలు, బంగారపు కనికి, ఒక వెండి తెచ్చుకున్నాడు శపించబడిన ఆ యొక్క ఎరుకో పట్టణంలో నుంచి. చేనారు వస్త్రం అంటే మామూలు వస్త్రం కాదు, చేనారు వస్త్రం అంటే చాలా విలువైన వస్త్రాలు, చేనారు వస్త్రాలు. ఆ చేనారు వస్త్రాన్ని, ఆ విలువైన వస్త్రాల్ని, ఆ బంగారపు కమ్మిని, ఆ వెండిని తెచ్చుకుని నేను ధనవంతుడిగా మారాలనుకున్నాడు. కానీ దాని ద్వారా వచ్చింది శాపమే. ఆకానికి ఆశీర్వాదం రాలేదు. ఈరోజు దేవుని మూలముగా వచ్చేదే ఆశీర్వాదం. ఆకాను దాని ద్వారా శపించబడ్డాడు. అవునా? ఎలీషాకి అర్థం కాదా? ఎలీషాకి తెలియదా నయమాను తెచ్చిన ధనము వల్ల మనము ఆశీర్వదించబడతామని? మరి ఎందుకు నో చెప్పాడు ఎలీషా? నయమాన్ ఏమీ నాకొద్దు, పట్టుకుపో. బంగారం తెచ్చాడు, ధనం తెచ్చాడు, వస్త్రాలు తెచ్చాడు, ఎన్నో తెచ్చాడు. కుష్ఠరోగం పోయిందని సంతోషంతో అవన్నీ బహుకరణగా ఎత్తుంటే, ఆ బహుకరిస్తుంటే నాకొద్దు, నువ్వు ఎలా వచ్చావు అలా వెళ్ళిపో, పట్టుకుని వెళ్ళిపో అన్నాడు. ఎలీషా తింగరుడా? గెహాజీ ఏం చేశాడు? వస్తుంటే వద్దంటాడేంటి? దేవుడే ఏమో ఈ విధంగా పంపించాడేమో దేవుడు, ఎవరికి తెలుసు? దేవుడు ఆశీర్వాదం పొందే కదా ఇస్తున్నాడు, దేవుని స్వస్థత పొందే కదా ఇస్తున్నాడు అని చెప్పేసి ఎలీషా ఎందుకు వద్దన్నాడో గ్రహింపు లేకుండా గెహాజీ వెళ్ళి తెచ్చుకున్నాడు అవన్నీ కూడా. గెహాజీ అవి ఎప్పుడైతే తెచ్చుకున్నాడో నయమాన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయిన ఆ శాపం, ఆ కుష్ఠరోగం
గెహాజీతో పాటు తరతరాలకి వచ్చేసింది. నీ కుటుంబానికి ఆశీర్వాదం ఇవ్వాలి కానీ శాపం ఇవ్వకూడదు. కుటుంబానికి ఆశీర్వాదాన్ని పంచిపెట్టేవాళ్ళు. డబ్బులు ఏం పంచిపెట్టి ఇవ్వవలసిన అవసరం లేదు. ఆస్తులు సంపాదించినా సంపాదించకపోయినా నీ కుటుంబానికి ఆశీర్వాదాన్ని సంపాదించి చాలు, వాళ్ళు బ్రతికేస్తారు ఉన్నతంగా. నీ కుటుంబం చాలా ఉన్నతంగా బ్రతికేస్తారు. స్తోత్రం చెప్పండి, అవునా కాదా? కుటుంబం చాలా గొప్పగా బ్రతికేస్తుంది. ఏ కీడు రాకుండా, ఆపద రాకుండా, అప్పు లేకుండా, సమస్య లేకుండా, శోధనలో పడకుండా ఆశీర్వాదకరంగా బ్రతికేస్తారు. అది చాలదా? కోట్ల రూపాయలు ఉన్నట్టు కాదా? ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు. ఈరోజు ఆరోగ్యం ఉన్నవాడు కోటీశ్వరుడు కన్నా గొప్పోడు, అవునా కాదా? తిన్న 4 మెతుకులు అరుగుదలకు వచ్చి చక్కగా కంటి నిండా నిద్రపోయేవాడు, నేను చెప్పాలంటే ఈ లోకంలో కోటీశ్వరుడు కన్నా గొప్పోడు. ఆమేన్. అంత సుఖము, అంత ఆనందము కేవలము దేవుని ద్వారానే వస్తుంది. అది సంపాదించి నీ కుటుంబానికి, నీ బిడ్డలకి. అంతేకాని నీ కుటుంబానికి ఏవో సంపాదిందామని అడ్డదారులు తొక్కితే, అడ్డదారులు అంటే ఆస్తులే కాదు, శాపాలు కూడా వస్తాయి, అవునా కదా? గెహజీ అంట ఆ సంపదే కాదు, నయమాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయిన శాపం కూడా గెహజీ కుటుంబం అంతటికి కూడా వచ్చింది. ఆ కుటుంబంతోటే కాదు, తరతరాలు వచ్చింది. ఈ వాక్యం అందరికీ తెలుసు కదా? ఏమండి, తెలుసా లేదా? గెహజీ పొందుకున్నది శాపమా ఆశీర్వాదమా? పరుగులెట్టకు. ఏదో సంపాదించి కుటుంబాన్ని పోషించేద్దామని పరుగులు పెట్టకు. కుటుంబాన్ని పోషించే స్థితి దేవుడు ఇస్తాడు, కానీ కుటుంబానికి నువ్వు అందించవలసింది ఆశీర్వాదం, నీ బిడ్డలకు అందించవలసింది ఆశీర్వాదం, దీవెన. స్తోత్రం చెప్పండి. చాలామంది అంటున్నారు, పాస్టర్ గారు మీ పిల్లల్ని అలా వదిలేశారేంటండి? చదువు అయిపోతే ఎక్కడికైనా జాబుకు పంపించవచ్చు కదా, వాళ్ళ సేవకు సమర్పించుకునేంత వరకు జాబు చేసుకుంటారు కదా అని అడుగుతున్నారు చాలామంది. నేను వారికి ఏం సంపాదించివ్వను. నేనేం సంపాదించింది ఏమి లేదు. ఏ రోజుకి ఆ రోజే దేవుడు నాకు ఇస్తున్నాడు, చక్కగా వెళ్ళిపోతుంది. నాకు భయం లేదు నా బిడ్డలు ఏమైపోతారో, వాళ్ళు ఎలా బ్రతుకుతారో, వాళ్ళకి ఏమీ లేదు, ఆధారం అన్న భయం లేదు. ఎందుకంటే నేను వాళ్ళకి సంపాదించి ఇచ్చింది ఒకటే, ప్రార్థన ఆశీర్వాదం. దాని ద్వారా ఎలాగైనా బ్రతికేస్తారు, దేవుడు ఎలాగైనా బ్రతికించేస్తాడు వాళ్ళని. ఈ లోకంలో బ్రతకడం కోసం వారికి ఒక ఆధారం చూపించి నేను వెళ్ళిపోవాలని ఏం భయపడట్లేదు, దాని గురించి నేను ఆలోచించట్లేదు. ఈ లోకంలో దేవుణ్ణి వారికి సంపాదించి పెట్టి నేను వెళ్ళిపోతున్నాను. ఇప్పుడు ఎవరు చూసుకుంటారు వాళ్ళ గురించి? ఇప్పుడు బాధ్యత ఎవరిది? వాళ్ళకి సంపాదించి ఇచ్చింది ఏమిటి? నేను దేవుణ్ణి. కాబట్టి ఇప్పుడు వాళ్ళు ఏమని ప్రార్థన చేస్తారు? ప్రభువా, నా తండ్రి మాకిచ్చింది నిన్నే, కాబట్టి నువ్వే మా ఆస్తి, నువ్వే మా కొండ, నువ్వే మా కోట, నీవే మా ఆశ్రయం. అంతే. ఇంక అక్కడి నుంచి మొదలవుతుంది కథ అంతా. వారిని ఎలా వాడుకోవాలో అలా వాడుకుంటాడు, ఎలా బ్రతికించుకోవాలో అలా బ్రతికించుకుంటాడు. నేను సంపాదించి ఇచ్చింది నా బిడ్డలకి అదే, దేవుణ్ణి, ప్రార్థనే. ఇంక అంతకుమించి నేనేమి వాళ్ళకి సంపాదించవలసిన అవసరం లేదు. అర్థమవుతుందా? వారిని కంటికి రెప్పలా కాపాడుకునేవాడు నా దేవుడు. నాకన్నా గొప్పగా కాపాడుకుంటాడు, నాకన్నా గొప్పగా. అందుకే నేను వెళ్ళిపోయినప్పటికీ కూడా చింతించకుండా నేను ఈ మాటలు చెప్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ఒకసారి ఆలోచించండి. కుటుంబ ఆశీర్వాదం అంటే కుటుంబాన్ని దేవుని చేతిలో పెట్టడమే. నువ్వు మోయడం కాదు, నువ్వు భారం పడడం కాదు. నీవు యెహోవాకు నీ భారాన్ని అప్పగించాలి. నీ పన్నుల భారం యెహోవా మీద మోపాలి. అప్పుడే దేవుడు చూసుకుంటాడు. నేను నా కుటుంబానికి దేవుణ్ణి పరిచయం చేశాను. దేవుణ్ణి, నిజ దేవుణ్ణి, ఆశీర్వదించగలిగిన దేవుణ్ణి, సంతోషంతో నింపగలిగిన దేవుణ్ణి, సమాధానంతో నింపగలిగిన దేవుణ్ణి, ఆపదలు తప్పించగలిగిన దేవుణ్ణి, అవన్నీ వారికి అప్పగించి ఆ దేవుణ్ణి వారికి అప్పగిస్తున్నాను నేను. అదే ఆస్తి. ఆయనకన్నా గొప్ప ఆస్తి ఏమన్నా ఉందా? చెప్పండి, ఉందా? మరి నువ్వేం సంపాదించాలి ఇప్పుడు నీ కుటుంబం కోసం? ఏం సంపాదించాలి నాన్న? సంపాదించు. నువ్వు సంపాదించింది దొంగలు ఎత్తుకుపోతారన్నాడు యేసుప్రభు, చిమ్మింటి పడుతుంది అన్నాడు యేసుప్రభు, సెద పడుతుంది అన్నాడు, పాడైపోతుంది అన్నాడు.
కానీ నువ్వు సంపాదించవలసింది సంపాదిస్తే అది ఎవ్వడు ఎత్తుకుపోడు నీ దగ్గర నుంచి. నువ్వు ఆస్తులు సంపాదించి, అమ్మయ్య నా కుమారుడికి ఇంకే లోటు ఉండదు, బోల్డ్ అంత సంపాదించి వెళ్తున్నానని చెప్పేసి నువ్వు చచ్చిపోయావు అనుకో, అది నీ కుమారుడే అనుభవిస్తాడని గ్యారెంటీ ఏంటి చెప్పు? అది నీ కుమారుడు పరమే అవుతుందని గ్యారెంటీ ఏంటి? నీ కుమారుడు ఆస్తిని చూసి వ్యసనపరుడు కావచ్చు, జోదగాడు కావచ్చు, లేకపోతే దాన్ని చూసుకుని గర్వించిన వాడే రకరకాలుగా మారచ్చు, దాన్ని పందాల్లో పెట్టి ఓడిపోవచ్చు, బికారై నడు రోడ్డు మీద నిలబడచ్చు. అలాంటి వాళ్ళు లేరా? తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తిని అంతా పోగొట్టుకుని రోడ్ల మీద తిరిగే వాళ్ళు లేరండి? అందుకని నేను చెప్తున్నాను, నువ్వు సంపాదించవలసింది దేవుని కృపను, ఆశీర్వాదాన్ని. ఇది తెలుసుకుంటే నీ ప్రయాస సగం పోద్ది, నీ భారం సగం పోద్ది, ప్రశాంతంగా ఉంటుంది నీ మనస్సు, నెమ్మదిగా ఉంటుంది నీ మనస్సు. అవునా కాదా? నీ భారం అంతా తీరిపోద్ది ఈ మాటలు వింటే. ఎందుకంటే అసలు పరిస్థితి మూలం ఎక్కడుందో, ఆశీర్వాదం ఎక్కడుందో, అసలైన దీవెన ఎక్కడుందో నీకు అర్థమవుతుంది. దావీదు ఆశీర్వాదం అదే, దావీదు దీవెన అదే, ఆ కుటుంబానికి ఉన్న ఆశీర్వాదం అదే. దావీదు ప్రార్థన చేసి దేవునికి అప్పచెప్పేశాడు కుటుంబాన్ని, దేవుని చేతిలో పెట్టేశాడు కుటుంబాన్ని. కుటుంబం ఇంకా హెచ్చిస్తూ దేవుడు దీవిస్తూ ముందుకు నడిపించేశాడు. ఎంతమందికి అర్థమైంది? అర్థమైందా లేదా? నేను చెప్తున్నాను, ప్రతి ఒక్కరూ కూడా మీరు భారం వహించడం కాదు, కుటుంబాన్ని దేవుని చేతిలో పెట్టండి. పూర్తిగా ఆయనకు లోబడి, ఇదిగో ప్రభు నా కుటుంబం పూర్తిగా నీ చేతిలో పెడుతున్నా, నా బిడ్డలను నీ చేతిలో పెడుతున్నా, వారు ఎలా ఉంటే నీకు ఇష్టమో, వారు ఎలా ఉంటే నువ్వు సంతోషిస్తావో, వారు ఎలా ఉంటే నువ్వు ఆనందిస్తావో అలాగుంచు వారిని, నువ్వు అలాగుంచు వారిని. నా కుటుంబం ఎలాగుంటే నువ్వు మహిమ తెచ్చుకుంటావో, నా కుటుంబం ఎలాగుంటే నువ్వు సంతోషంగా ఉంటావో, నా కుటుంబం ఎలాగుంటే నువ్వు ఆశీర్వదిస్తావో అలాగే నా కుటుంబాన్ని ఉంచు అని నువ్వు ప్రార్థన చేయాలి. అంతేకాని నా కుటుంబాన్ని ఎలా దీవించు ప్రభు, అలా దీవించాలి నువ్వే ఇచ్చేయకూడదు. దేవునికి ఆప్షన్స్. అర్థమవుతుందా? నా కుటుంబాన్ని ఇలా దీవించు, అలా దీవించు, నా కుమారుడికి ఈ జాబీ ఆ జాబీ, లేకపోతే ఇలాగా అలాగా నువ్వే దేవునికి చెప్పి చేయించుకోకూడదు. దేవుని ఇష్టం అని చెప్పాలి. నా కుటుంబం ఎలా ఉంటే నువ్వు సంతోషిస్తావో, ఎలా ఉంటే నువ్వు దీవిస్తావో, ఎలా ఉంటే నువ్వు ఆనందిస్తావో అలా ఉంచు నా కుటుంబాన్ని, నీ ఇష్టం. అలాగని చెప్పు. నీ బిడ్డలు ఎలా ఉండాలో అలా ఉంచుతాడు దేవుడు, ఎలా నడిపించాలో అలా నడిపిస్తాడు దేవుడు. ఎంతమంది చేస్తారు ఈ ప్రార్థన? రైట్. ఇప్పుడు ఒక్క 2 మాటలు నేను చెప్తాను. అయిపోయింది, సమయం అయిపోయింది. ఎందుకంటే కుటుంబ ఆశీర్వాద కూడిక కనుక ఆశీర్వాదానికి ఎక్కువగా మనము వారసులం కావాలి. అందుకని ఎక్కువ ఆరాధనలో నడిపించాను. మీరు ఎక్కువ దేవునికి సమర్పణ కలిగి ఉండాలని, దేవుని మీద ఆధారపడే మనసు రావాలని మిమ్మల్ని ఎక్కువ ఆరాధనలో నడిపించాను. ఆరాధన ఎక్కువ జరుగుతుంది ఇంక కానించి. దేవుని సన్నిధి మనం అనుభవించాలి, దేవుని రాకడికి సిద్ధపడాలి. స్తోత్రం చెప్పండి. ప్రతి వారము మంగళవారం రోగుల కొరకు ప్రత్యేక ప్రార్థన చేయబడుతుంది. ఇక్కడ సమస్యల కొరకు ప్రత్యేక ప్రార్థన చేయబడుతుంది. అర్థమవుతుందా? రోగుల కొరకు ప్రత్యేక ప్రార్థన, సమస్యల కొరకు ప్రత్యేక ప్రార్థన ప్రతి మంగళవారం ఉంటుంది ఇక్కడ. మొట్టమొదటిగా మీకు ఒక విషయం చెప్తాను. మనము దేవుని సన్నిధిలో ఆశీర్వదించబడాలంటే ఎదుటివారికి మేలు చేయాలి. మొట్టమొదటిగా చెప్పండి, ఎదుటివారికి ఏం చేయాలి? చేయమన్నాడా లేదా దేవుడు? మేలు చేయమన్నాడా, కీడు చేయమన్నాడా? మేలు చేయమన్నాడు. ఎలా చేద్దాం? అప్పుల్లో ఉన్నవారికి డబ్బులు ఇచ్చి సహాయం చేద్దామా? మనకే లేవు, మనకే అప్పులు, అవునే కదా. పోనీ ఎవరైనా ఏదైనా ఇబ్బందిలో ఉంటే, సమస్యలో ఉంటే మనం వెళ్ళి జామీన్ సంతకం పెడదామా? మధ్యవర్తులుగా ఉందామా? ఎలాంటి సహాయం చేయాలి? పోనీ మాట సహాయం చేద్దామా? ఒక్క మాట రాయబడి ఉంది, అంటే బైబిల్లో కాదండి, మదర్ తెరీసా చరిత్రలో. మదర్ తెరీసా ఎంతమందికి తెలుసు?
ఆమె చరిత్రలో ఒక మాట రాయబడి ఉంది, ప్రార్థించే పెదవుల కన్నా సహాయం చేసే చేతులే మిన్న కదా. మనము ఒకరికి హెల్ప్ చేయాలంటే, మేలు చేయాలంటే బైబిల్ ప్రకారంగా వారి కష్టాల్లో, వారి ఇబ్బందుల్లో, వారి శోధనలో ఉండి వారి ఇబ్బంది పడుతున్నప్పుడు వారిని దేవుని సన్నిధికి నడిపించటం మేలు. మేలు, స్తోత్రం చెప్పండి గట్టిగా. మేలైనది తెలిసి అలాగూ చేయకపోవడమే పాపం. పాపం అంటే నువ్వు వ్యభిచారం చేయడను, దొంగతనం చేస్తానో, లేకపోతే ఎదుటి వారిని తిడతనో వచ్చే పాపమే కాదు. మేలైనది ఏంటో తెలిసి కూడా అలా చేయకపోవడం కూడా పాపమే. చేతులు కట్టుకుని ఊరుకోవడం, నోరు మూసు కూర్చోవడం, ఇది పాపమే నీకు తెలిసి కూడా చేయకపోతే. నీ పక్కింటి వారు ఎంతమంది బలహీనులు ఉండి ఉంటారు, నీకు తెలిసిన వారు ఎంతమంది వ్యాధులతో బాధపడుతుంటారు, సమస్యలతో బాధపడుతుంటారు, కుటుంబ సమస్యలతో. ఎంతమంది సరైన వాక్యం అందక, సరైన ప్రార్థన అందక బాధపడుతుంటారు. వారికి మేలు చేయవలసిన బాధ్యత నీకు ఉందా లేదా? ఉందా లేదా? చూస్తూ ఊరుకుంటే నువ్వు పాపివైపోతావు. నువ్వు వారికి డబ్బులు ఇవ్వక్కర్లేదు, కూడా ఉండి హాస్పిటల్కి తీసుకెళ్ళక్కర్లేదు. దేవుని సన్నిధికి నడిపించు. అమ్మా, పలానా దిక్కున ప్రార్థన జరుగుతుంది, రోగుల కొరకు ప్రత్యేక ప్రార్థన చేస్తున్నారు, సమస్యల కొరకు ప్రత్యేక ప్రార్థన చేస్తున్నారు, మంచి వాక్యం అందిస్తున్నారు, రండి వెళ్దాం, అవసరం వస్తే ఛార్జీలు నేను పెట్టుకుంటాను అని తీసుకురండి, ఆ ఛార్జీలు నేను ఇస్తాను ఇక్కడ మీకు, మీరు ఆటో కట్టించుకుని తీసుకురండి, ఛార్జీలు నేను ఇస్తాను, ఏం భయం లేదు. నేను ఇచ్చేవాడినా ఇవ్వనివాడినా అంటే మొఖస్తుతి చేస్తున్నారా? నేను ఇచ్చేవాడినా ఇవ్వనివాడినా? ఇవ్వలేదు నేను ఎప్పుడు. ఛార్జీలు ఇస్తాను. వ్యాపారాన్ని ఎంతోమంది తీసుకొస్తారు, వాళ్ళందరికీ ఛార్జీలు ఇస్తాను. మీకు కూడా నేను ఛార్జీలు ఇస్తాను వ్యాపారం వచ్చినప్పుడు, ఇక్కడి నుంచి వస్తాయి. అవునా కదా? ఛార్జీలు నేనే పెట్టుకోండి. ఎందుకంటే మీరు బలపడడం కావాలి, మీరు బాగుండడం కావాలి, ఎదగడం కావాలి. అందుకని ఎవరినైనా సరే తీసుకురండి, మీరు భయపడకండి. ఆటో కట్టించుకునైనా తీసుకురండి, లేకపోతే బళ్ళు మీద ఎక్కించుకుంటే మగవారు బళ్ళు మీద ఎక్కించుకునైనా తీసుకురండి. ఎందుకంటే మీకు అది ఆశీర్వాదం. మీరు వాళ్ళకి మేలు చేస్తున్నట్లు. ఎంతోమంది ఉంటారు మీ చుట్టుపక్కల, ఎంతోమంది ఉంటారు, చాలా సమస్యలతో ఉంటారు. వారిని తీసుకుని వచ్చి వారి కొరకు ప్రార్థన చేయండి. వారి మేలు అనుభవిస్తే ఆ దీవెన మీ అకౌంట్లో కూడా పడుతుంది, ఆశీర్వాదం మీ అకౌంట్లో కూడా పడుతుంది. అవునా కదా? ఒక పక్షవాయు గల రోగిని 4 మనుషులు మోసుకొచ్చి కప్పిప్పి యేసు ప్రభు ఉన్న కాడికి దింపారా లేదా తాడుగట్టి? అప్పుడు ఏమన్నాడు? యేసు వారి విశ్వాసమును చూసి వీడిని స్వస్థపరిచాడు. ఎవరి విశ్వాసాన్ని చూసి? తీసుకొచ్చిన వారి విశ్వాసాన్ని చూసి వీడిని స్వస్థపరిచాడు. అలాగే తీసుకొచ్చిన మీ విశ్వాసాన్ని చూసి, తీసుకొచ్చిన మీ నమ్మకాన్ని చూసి, మీ పట్టుదలను చూసి దేవుడు వాడిని స్వస్థపరిచి, వాడిని స్వస్థపరిచిన ఆశీర్వాదం యొక్క ఘనత మీ అకౌంట్లో వేస్తాడు దేవుడు. అవునా కాదా? నిజమా కాదా? కుటుంబం అలా కూడా ఆశీర్వదించబడుతుంది. ఎందుకంటే మనం ఒకరికి మేలు చేస్తే మన కుటుంబానికి కూడా మేలు చేయబడుతుంది. నువ్వేమి విత్తుచున్నావో, అవును, ఆపదలో ఉన్నవారిని నువ్వు ఆదుకున్నావు, దేవుని సన్నిధికి తీసుకొచ్చావు, వారికి మేలు కలిగేటట్లు చేశావు. నీ కుటుంబం ఎప్పుడైనా, నీ పిల్లలు ఎప్పుడైనా ఆపదలు ఉంటే దేవుడు వారిని ఆదుకుంటాడు. మీకు ఒక విషయం చూపించనా? చూస్తారా లేదా? కీర్తన గ్రంథం 41 చదవండి. బేదలను కటాక్షించేవాడు ధన్యుడు. చెప్పండి, ఎవరిని కటాక్షించాలి? మనమే బేదలము, ఇంకా బేదలను మనమేం కటాక్షిస్తాం? దేవునికి స్తోత్రం. ఎవరిని కటాక్షించేవాడు ధన్యుడు? ఎస్, ఈ మాటలు అండర్లైన్ చేసుకోండి. తీసుకెళ్తాను మిమ్మల్ని, ఇంకా చాలా దూరం తీసుకెళ్తాను, కానీ 2 నిమిషాల్లోనే తీసుకొచ్చేస్తాను. దేవునికి మహిమ కలుగును గాక. చాలా దూరం తీసుకెళ్తాను, కానీ ఆత్మీయ ప్రయాణం కదా, మన శరీరానికి ఏమీ అలసట ఉండదు, నడవక్కలొద్దు. ఆత్మీయంగా 2 నిమిషాలు వెళ్ళి వచ్చేస్తాం మనం. ఇదంతా ఆత్మీయ ప్రయాణం చేస్తుంది, శరీరం కాదు. ఓకే, చదవండి. బేదలను కటాక్షించువాడు ధన్యుడు, ఆపత్కాలమందు యెహోవా వానిని తప్పించును. చెప్పండి, ఎవరిని తప్పిస్తాడు దేవుడు?
అదే ఆపత్కాలం ముందు ఎవరిని తప్పిస్తాడు? వాడిని అంటే ఎవడవాడు? ఎవడైతే పేదలను కనికరించాడో వాడికి ఆపద వచ్చినప్పుడు దేవుడు వాడిని కాపాడతాడు. అంటే పేదలను కనికరించడం అంటే వాళ్ళకి అప్పు ఇవ్వడమా, వాళ్ళకి డబ్బులు ఇవ్వడమా, లేకపోతే వారం వారం సంత చేసి నెల నెల బియ్యము నిత్యావసర వస్తువులు వాళ్ళకి వేయడమా? పేదలను కటాక్షించి మరి అదే కదా వాళ్ళకి కావాల్సింది. పేదలంటే వాళ్ళే కదా. చదవండి కిందకి. యెహోవా వానిని కాపాడి బ్రతికించును. యెహోవా వాడిని కాపాడుతాడట. ఎవరినో తెలుసా? పేదలను కనికరించిన వాడి గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ. యెహోవా ఆ కనికరించిన వాడిని కాపాడి బ్రతికిస్తాడు. భూమి మీద వాడు ధన్యుడు. భూమి మీద వాడు ధన్యుడవుతాడు. వాడి శత్రువుల ఇచ్చకు నీవు వారిని అప్పగింపవు. శత్రువులు ఇచ్చంటే నీ గురించి చాలామంది రకరకాలుగా ఆలోచిస్తూ ఉంటారు, నేను పాడు చేద్దామని. ఇక్కడున్నవారు కొంతమంది శత్రువులు అయితే అక్కడున్నవాడు అసలైన శత్రువు. వాడి చెంతకు మనల్ని వెళ్ళకుండగా వాడి చేతిలో నుండి మనల్ని తప్పిస్తాడట. మనం ఎప్పుడైతే వారిని కనికరిస్తున్నామో అప్పుడు ఇంకా తర్వాత రోగశయ్యం మీద యెహోవా వానిని ఆదరించును. రోగము కలుగగా నీవే వానిని స్వస్థపరచుదు. చాలు. ఇప్పుడు చెప్పండి ఎన్ని బెనిఫిట్లు ఉన్నాయి. ఇప్పుడు ఎన్ని బెనిఫిట్స్ అండి. ఒక్కడిని కనికరించడం వలన పేదవాడిని కనికరించడం వలన ఎన్ని బెనిఫిట్స్ వచ్చాయి. ఇప్పుడు ఒకటి, ఆపత్కాలంలో తప్పిస్తాడు. 2, శత్రువుల చేతికి అప్పగించడు. వాడు ధన్యుడిగా ఉంటాడు భూమి మీద బ్రతికిన దినములన్నీ కూడా. రోగశయం మీద వాడిని ఆదరించి రోగము కలుగుగా దేవుడే వాడిని స్వస్థపరుస్తాడు. ఇంకా ప్రాణాపాయం కలిగిన పరిస్థితి నీకు రాదు. ఎప్పుడు? నువ్వు ఇతరులకు మేలు చేసినప్పుడు. ఇంతకీ ఆ పేదవాడు ఎవడో చూద్దామా? ఇప్పుడు తీయండి మత్తయి సువార్త 11వ అధ్యాయం 2వ వచనం కానీ చదవండి. క్రీస్తు చేయుచున్న కార్యములను గూర్చి యోహాను చెరసాలలో విని, క్రీస్తు చేస్తున్న కార్యాల గురించి బాప్తిస్మిచ్చి యోహాను చెరసాల్లో ఉన్నప్పుడు సరహాల్లో ఉండి విని, రాబోవు వాడవు నీవేనా, మేము మరి ఒకని కొరకు కనిపెట్టవలన అని అడుగుటకు తన శిష్యులను పంపించాడట. శిష్యుని పంపాడట. యేసు వారిని చూసి మీరు వెళ్ళి విన్న వాటిని కన్నవాటిని యోహానుకు చెప్పండి. గుడ్డివారు చూచుచున్నారు, కుంటివారు నడుచుచున్నారు, కుష్ఠరోగులు శుద్ధులవుతున్నారు, చెవిటివారు వింటున్నారు, చనిపోయిన వారు లేపబడుచున్నారు, పేదలకు సువార్త ప్రకటించబడుచున్నది. ఇప్పుడు చెప్పండి ఎవరు పేదలు? ఎవరైతే సువార్త లేకుండగా, దేవుని మాటలు లేకుండగా, జీవపు మాటలు వినకుండా బ్రతికేస్తున్నారో వారు పేదలు. ధనవంతుడు పేదవాడా, లాజరు పేదవాడా? ఎవరు పేదవాడు? ధనవంతుడు అన్న మీరే అన్నారు కదా, మళ్ళీ పేదవాడు అంటారు ఏంటంటే ఆడు ఆత్మీయ పేదవాడు. లాజరు ఆత్మీయ ధనవంతుడు. నేను చెప్తున్నది ఆత్మీయ ధనం గురించి, ఆత్మీయ పేదరికం గురించి. పేదలను